రాష్ట్రంలోని వ్యవసాయ భూముల విలువను ప్రభుత్వం పెంచడంతో పాటు ప్లాట్లకు సంబంధించిన వాల్యూను కూడా తక్కువ మొత్తంలో సవరించనుంది. భూముల విలువ సవరణలో భాగంగా ఈ మేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. క్షేత్రస్థాయిలో బహిరంగ భూముల రేట్ల వివరాలను సేకరిస్తున్న అధికారులు ప్రభుత్వ మార్కెట్ వాల్యూకు మధ్య చాలా తేడా ఉన్నట్లు గుర్తించారు. దీంతో వ్యవసాయ భూముల రేట్లు 50% నుంచి 100% ఆపైన పెరిగే అవకాశం ఉన్నట్లు కల్పిస్తోంది. రాష్ట్రంలోని పలు వ్యవసాయ భూముల ధరలను ప్రభుత్వం పెంచేందుకు యోచిస్తోంది. ఇదే సమయంలో ప్లాట్లకు సంబంధించిన వాల్యూను కూడా తక్కువ మొత్తంలో సవరించనుంది. భూముల విలువలను సవరించేందుకు గాను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. అంతేకాకుండా ప్లాట్ల విలువ సవరణ విషయంలో మాత్రం అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్లాట్ల విలువలు స్క్వేర్ ఫీట్ చాలా తక్కువగా సవరించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. తద్వారా మధ్యతరగతి ప్రజలు అపార్ట్మెంట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన రిజిస్ట్రేషన్ ఫీజు భారం ఎక్కువ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో పాటు ప్రభుత్వ విలువ పెరిగితే ఆ మేరకు రియల్టర్లు బహిరంగ మార్కెట్ ధరను కూడా పెంచితే ప్లాట్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్లాట్ల విలువలను పెద్దగా సవరించలేదు. ఖాళీ స్థలాలను సగటున 40% నుంచి 50% పెంచేలా ఏర్పాట్లు చేస్తుండగా ప్లాట్ల విలువను 15% వరకే సవరించనున్నట్లు తెలుస్తోంది. పెంచనున్న మార్కెట్ వాల్యూ ప్రతిపాదనలకు జూలై 1వ తేదీ నుంచి వెబ్సైట్లో అందుబాటులో పెట్టనున్నారు. జూలై 15 వరకు అభ్యంతరాలు, అభిప్రాయాలు తీసుకుంటారు. ఆగస్టు 1వ తేదీ నుంచి పెంచిన మార్కెట్ వాల్యూ అమల్లోకి రానుంది. ఇక వ్యవసాయేతర వినియోగానికి అనువుగా ప్లాట్లు, ఇండ్ల నిర్మాణం, పరిశ్రమలు, సెజ్లతో పాటు వినోద సౌకర్యాలు, జాతీయ రాష్ట్ర రహదారులకు ఆనుకొని ఉన్న గ్రామాలలోని భూముల విలువను అధికంగా పెంచనున్నారు. వాస్తవంగా బహిరంగ రేట్లకు ప్రభుత్వ రేటుకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. వ్యవసాయ భూముల విలువ ఎక్కువగా పెరిగితే రైతులకు కలిసి వస్తుందని అంటున్నారు. మరింత రియల్ భూమి రావడంతో పాటు బ్యాంకుల్లో లోన్లు తీసుకునే రైతులకు ఇప్పుడున్న దానికంటే ఎక్కువ మొత్తంలో రుణాలు లభిస్తాయని అంటున్నారు. ప్రభుత్వ మార్కెట్ విలువ ఆధారంగా మార్టిగేజ్, పంట రుణాలను ప్రతి ఏటా పెంచుతుంటారు. ఇక మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలు, నూతన వార్డులు, కమర్షియల్గా మారిన ప్రాంతాల్లోనూ వ్యవసాయ భూములు ఉన్నాయి. వీటికి బహిరంగ మార్కెట్లో మంచి ధర పలుకుతుండటంతో ఆయా ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్ ధర ఆధారంగా ప్రభుత్వ విలువను మరింత పెంచాలని భావిస్తోంది. ఒకే గ్రామంలో ఉన్న వేరువేరు చోట్ల ఉన్న భూములు, ఆస్తులకు 2 కంటే ఎక్కువ విలువలను ప్రతిపాదించనున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ భూముల విలువ కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. మారుమూల గ్రామాల్లో కూడా ఎకరా కనిష్టంగా 15 లక్షల రూపాయల వరకు బహిరంగ మార్కెట్లో ధర పలుకుతుండటంతో మరోమారు భూముల విలువలను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రీజనల్ రింగ్ రోడ్డు లాంటి అభివృద్ధి ప్రాజెక్టుల వల్ల భూముల విలువలు ఇంకా పెరగనున్న నేపథ్యంలో వాల్యూ సవరణ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం చూస్తోంది.